మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న గారికి, అదే రకంగా ఈరోజు కమిటీ ఏదైతే చేయబోతుందో అది ఎంతమందికి అవగాహన ఉందో లేదో అనే ఉద్దేశంతో నట్టికుమార్ గారు ఈ మీటింగ్ పెట్టారు. సో చాలా సంతోషం. ఒకటేమిటంటే పర్సంటేజీ విధానం అనేది అందరికీ ఆరోగ్యకరం. పెద్ద సినిమా కానీ, చిన్న సినిమా కానీ, ఏ సినిమా కానీ ప్రతిసారి 2008 నుంచి ఒకప్పుడు పర్సంటేజే ఉండేది, మధ్యలో మారింది. ఇప్పుడు పర్సంటేజీ అనే విధానాన్ని మేము చాలా కాలం నుంచి, నేను ఎగ్జిబిటర్ను కూడా, ప్రొడ్యూసర్ను, అక్కడ కూడా మేము డిస్ట్రిబ్యూటర్ను కూడా మేము ఎందుకు చేసామంటే, ఒక పర్సంటేజీ విధానంలో ఒక చిన్న సినిమా, ఒక చిన్న నిర్మాత ఒక సినిమా తీస్తే పెద్ద ఓపెనింగ్ రాకపోవచ్చు, కానీ సినిమా బాగుంది అంటే సెకండ్ డే వస్తుంది, రన్ వస్తుందండి. ఇవాళ ఒక 50,000 పర్సంటేజ్ చేస్తే ఎగ్జిబిటర్కు లాభం, ప్రొడ్యూసర్కు లాభం. అదే రెంట్ అని వేశారనుకోండి, రెంటులో చాలామంది నిర్మాతలు, నాకు తెలిసి ఒక 10 మంది నా ఫ్రెండ్సే బ్యాక్ డోర్లో వెళ్ళి పెద్ద థియేటర్లకు మెయిన్ థియేటర్ కావాలని చెప్పని అడ్వాన్సులు ఇచ్చి అడ్వాన్సులు బోడగొట్టుకున్న నిర్మాతలను చాలామందిని పిలిచి చెప్పాను, కానీ ఎవరు వింటలేరు. నా సినిమా రిలీజ్ కావాలి, ఇవాళే కావాలి, నాకు ఆ థియేటరే కావాలి అంటే ఇండైరెక్ట్గా మనం నిర్మాతలమే మనం ఎగ్జిబిటర్లను ఒక రకంగా అడ్వాన్సులు ఇచ్చి మనకు ఆ థియేటర్ కావాలని వాళ్ళని మనం చేస్తున్నాం. ఆ వ్యవస్థకు ఫుల్ స్టాప్ పెట్టి మీరు పర్సంటేజీ విధానంలోనే వేస్తాం సినిమానండి. తర్వాత నట్టికుమార్ గారు ఏదైతే రాశారో, థియేటర్లు కానీ మ్యాట్నీ 2:30 షో అవుట్ అడిగారు. సో 2:30 షో ఇచ్చినా పర్వాలేదు, లేదు అనుకుంటే ఏదో ఒక షో అంటే జనరల్గా ఫస్ట్ షో బాగుంటుంది, పబ్లిక్ ఏమిటంటే వాళ్ళ పనులు చేసుకొని వచ్చి చూస్తారు. సరే ఏదో ఒక షో ఇచ్చినా సంతోషమే. రెండవది ఏంటంటే, ఒక వారంలో మీరు పేపర్ చూడండి, 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అవన్నీ చిన్న సినిమాలే. అంటే 4 16 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, పెద్ద సినిమా లేదు. ఒక చిన్న నిర్మాత వల్లనే ఇవాళ మ్యాక్సిమం ఇండస్ట్రీ సర్వైవ్ అవుతుంది, పేపర్ కానీ, టెక్నీషియన్స్ కానీ, థియేటర్లు కానీ. మరి ఈ చిన్న నిర్మాతకు ఒక రకంగా నష్టం జరుగుతుంది అంటే వాళ్ళకి కావాల్సింది ఏమిటి? ఆ సినిమా ఎంతో కొంత వచ్చేటట్టుగా ఉండాలంటే పర్సంటేజ్ విధానమే ఉండాలి, రెంటల్ విధానం పోవాలి. పర్సంటేజ్ విధానంలో ప్రొడ్యూసరు నా సినిమా ఇంత పెట్టాను, నేను ఇంత వస్తుంది అనే ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి నిర్మాతలకు నేను ఇచ్చే సజెషన్ ఒకటే, మన సినిమాలు, ఈ చిన్న సినిమాలే ఇవాళ చెప్పాలంటే ఇండస్ట్రీని 80% భరిస్తున్నాయి. వాళ్ళు పెద్ద సినిమాలు తీస్తున్నారు, ఎక్కడెక్కడో తీస్తున్నారు, ఇక్కడేం తీయడం లేదు. ఇవాళ టెక్నీషియన్స్ కానీ, మిగతా వాళ్ళు కానీ, థియేటర్ వాళ్ళు కానీ, పెద్ద థియేటర్లో కూడా సినిమా లేనప్పుడు ఈ చిన్న సినిమాలే వేస్తున్నారు. వేసేటప్పుడు రెంట్ అడుగుతున్నారు, అడ్వాన్సులు అడుగుతున్నారు. దాన్ని అవాయిడ్ చేయండి, ఆ సిస్టమ్ రాకుండా. సరే, టికెట్ విషయం ఏమంటున్నారంటే, పబ్లిక్ రావడం లేదండి మల్టీప్లెక్స్లో, మినిమం ఒక 20 టికెట్స్ అన్న కట్ చేయండి అని అంటున్నారు. అయితే ఇందులో ఒక లోపం ఉంది. ఒక సినిమా బయటకు వచ్చే ముందు బ్యానరు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ఇవన్నీ ఆడియన్స్ చాలా తెలివికల్లోళ్ళు మనకంటే, వాళ్ళు చూసి వస్తారు. కానీ ఒక షో దొరికితే సినిమా బాగుందనుకోండి, రెండో రోజు ఆ సినిమా రావడానికి వీలవుతుంది. నేను ఒక తంత్రాన్ని ఒక సినిమా రిలీజ్ చేశాను. ఫస్ట్ డే ఏమి లేదు, 17 లక్షలు షేర్ ఇచ్చాను నేను లాస్ట్ ఇయర్ చేసి. అంటే చిన్న సినిమాలు బతుకుతాయి, బతికించడానికి ఇండస్ట్రీ వాళ్ళందరూ సహాయ సహకారాలు చేయాలి. రెండోది, ఏదైతే కమిటీ వేశారో ఆ కమిటీలో అవగాహన ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, ఎంతమంది సీనియర్స్ ఉన్నారో, ఏ రకంగా చేస్తున్నారో తెలియదు. కానీ వాళ్ళకి ఇచ్చే ఈ నట్టికుమార్ సందేశం వల్ల చిన్న నిర్మాతలు బతకాలి అంటే డెఫినెట్గా పర్సంటేజ్ రావాలి. పర్సంటేజ్ విధానం ఇచ్చినప్పుడు క్యూపు, ఈఎఫ్ఓ కూడా పెట్టుకుంటామని ఎగ్జిబిటర్లుగా మేము చెప్పాం. ఎందుకంటే 10 రూపాయలు వస్తున్నప్పుడు 1 రూపాయి పోతే పెద్ద నష్టమేమి లేదు, ఏ రూపాయి రానప్పుడు అందరికీ భారమే. సో కాబట్టి చిన్న నిర్మాతలు, సినిమా ఆడితేనేనండి, సినిమా ఆడితేనే పెద్దది. పెద్ద సినిమా, చిన్న సినిమా 100 కోట్లు పెట్టి తీసిన సినిమాల కంటే చిన్న సినిమాలు, ఎన్నో సినిమాలు ఈ మధ్యకాలంలో ప్రూవ్ చేశాయి, అది తర్వాత. కాబట్టి ఇప్పుడు ఈ మీటింగ్ ద్వారా ఈ కమిటీకి మనం తెలియపరుచుకునేది, మన విన్నపం ఏమిటంటే, డెఫినెట్గా పర్సంటేజ్ విధానంలో ఒకటి, ఆ రేట్ల విధానం ఒకటి, కంపల్సరీ ఏదైతే మినిమం టికెట్లు తీయమనేది అదొకటి. అయితే వాళ్ళ ఆ పరంగా ఆలోచిస్తే వాళ్ళకు ఇబ్బందులే. ఆడియన్స్ ఎవరు లేకపోతే 2కో 3కో సినిమా వేయలేం, అక్కడ కూడా కొంచెం సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఈ 3-4 సెక్టార్లలో ఇవన్నీ పేగుబంధంలాగా ఉంటాయి. కొంచెం చూసి అటు ఇటు కాకుండా, ఎవరికి ఇబ్బంది కాకుండా చేస్తే బాగుంటుంది.
ఆ కమిటీ వాళ్ళకి వీళ్ళు ఇచ్చే సిఫారసు నట్టికుమార్ ద్వారా తెలియజేయడం చాలా ఆనందకరమైన విషయం. సో ప్రసన్న గారు చదివి చెప్పారు. ప్రసన్న గారు ఎప్పుడూ ఉంటారు అన్నిట్లలో ఉంటారు, ఆయనకు తెలుసు. కానీ నేను ఇక్కడ చెప్పలేను, బయట చెప్పగలను. సో కాబట్టి ఈ చిన్న సినిమాలు ఆయన చిన్న నిర్మాత, పెద్ద నిర్మాత అనేకం చూశారు ఆయన. ఇవాళ ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబ్యూటర్, ఇండైరెక్ట్గా డైరెక్ట్గా లేకపోయినా కూడా అందరి సాధక బాధలు ఆయనకు తెలుసు. కాబట్టి ఈ కమిటీలో పర్సంటేజ్ విధానం అనేది ప్రధానమైంది. దాంతో సినిమా ఇండస్ట్రీ బతుకుతుంది, సినిమాకు రన్ వస్తుంది, ప్రతి నిర్మాత సినిమా రిలీజ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అదే రెంటల్ అంటే చేయలేరు, చాలా సినిమాలు పెండింగ్ అయినాయి. సో ఇది ఈ నా విన్నపం ఏంటంటే పర్సంటేజ్ సిస్టమ్ వస్తే అందరం బాగుపడతాం. కాబట్టి నట్టికుమార్ చేసిన ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. నమస్తే. ఇప్పుడు